ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. నేను అల్లూరి సత్యవర్మ. ప్రియులారా, ఈ వీడియోలో మనము దేవుడు ఆదామును మట్టితోనే చేయుట వెనక ఉన్న కారణాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోనికి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ వెరీ సూన్ అని మానక కామెంట్ చేయండి. అయితే ప్రియులారా, ఇక విషయంలోనికి మనం వెళ్ళినట్లయితే ఎడామ అన్న పదము నుండి ఆదాము అనే పదము రావటం జరిగింది. ఎడామ లేక ఆదాము అంటే అర్థం ఏమిటంటే మట్టిలో నుండి వచ్చిన వాడు అని అర్థం. అయితే ఆదామును దేవుడు మట్టిలో నుంచి ఎందుకు చేశాడు? ఒక విధంగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఆదామును మాత్రమే కాదు, హవ్వను కూడా దేవుడు మట్టిలో నుండే చేయటం జరిగింది. అయితే అది ఎలాగండి అని కనుక మీరు అడిగినట్లయితే చూడండి, ఆదామును దేవుడు మట్టితో తయారు చేశాడు. ఆదాము ప్రక్కటెముకను తీసుకుని అందులో నుండి దేవుడు హవ్వను తయారు చేయటం జరిగింది. ఇప్పుడు ఆదాములో ఉన్న ప్రక్కటెముకను దేవుడు తీసుకున్నాడు కదా, ఆదామును మట్టితో తయారు చేసినట్లయితే ఆదాము లోపల ఉన్న ఆ ప్రక్కటెముక దేనితో తయారు చేయబడింది? అది కూడా మట్టితోనే తయారు చేయబడింది. కాబట్టి టెక్నికల్లీ స్పీకింగ్ హవ్వ ఆల్సో మేడ్ ఫ్రమ్ మట్టి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే దేవుడు వీరిరువురితో పాపము చేసిన తర్వాత చెప్పిన మాట ఏమిటంటే, మట్టి నుండి వచ్చారు కాబట్టి తిరిగి మట్టిలోనికి వెళ్ళిపోతారు, మన్నులో నుండి వచ్చారు కాబట్టి తిరిగి మీరు మన్ను అయిపోతారు. అది కేవలం ఆదాముకే వర్తిస్తుందా, హవ్వకు కూడా వర్తిస్తుందా అంటే హవ్వకు కూడా అది వర్తిస్తుంది అని మనకి చాలా తేలికగానే అర్థమవుతుంది. కాబట్టి ఆదాము దేవుడు మట్టి నుండి తయారు చేశాడు, హవ్వను డైరెక్ట్గా కాకపోయినా టెక్నికల్గా ఆలోచన చేసినట్లయితే ఆవిడ కూడా మట్టిలో నుండి తయారు చేసినట్లే. చాలామంది చెప్తూ ఉంటారు, దేవుడు మనిషిని మట్టితో తయారు చేశాడు, మనిషి ఎంతో శ్రేష్ఠుడని. కాదండి, దేవుడు జంతువులను కూడా మట్టితోనే తయారు చేశాడు. ఆదికాండము 1వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే, జంతువులను భూమి పుట్టించును గాక అని దేవుడు పలికాడు అని రాయబడింది. అలాగే 2వ అధ్యాయము 19వ వచనము ఆదికాండంలో దేవుడు జంతువులను కూడా మట్టితోనే లేక మట్టిలో నుండే పుట్టించాడు అన్న సత్యము మర్మము అక్కడ చెప్పబడింది. అయితే ఆదాము అయితేనేమిటి, హవ్వ అయితేనేమిటి, జంతువులు అయితేనేమిటి, ఏదైనా కూడా దేవుడు మట్టితోనే తయారు చేశాడు. ఈ భూమి మీద ఉన్న ఏ వస్తువైనా అది మట్టిలో నుండే వచ్చింది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మనిషి ఎందుకు శ్రేష్ఠుడు అంటే మట్టితో తయారు చేయబడ్డాడు కాబట్టి మనిషి శ్రేష్ఠుడు కాదు, కానీ దేవుడు స్వహస్తాలతో తయారు చేయటం మాత్రమే కాక తన జీవవాయువును మనలో వదలటం జరిగింది. అందుకనే మనము శ్రేష్ఠులు. ఇంకొన్ని విషయాలు కనుక మనం గమనించినట్లయితే మన బాడీలో ఏముంటాయండి? సోడియము, మెగ్నీషియము, జింక్, సల్ఫరు, ఇంకా చెప్పాలంటే కాల్షియం, ఇవన్నీ కూడా బాడీలో ఉంటాయి. మీరు మట్టిని ఎక్కడి నుంచైనా సేకరించి ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేశారనుకోండి, ఇదే సోడియము, మెగ్నీషియము, జింక్, అయోడిన్, ఇంకా గమనించినట్లయితే కాల్షియము, ఇవన్నీ కూడా మట్టిలో ఉంటాయి. ఇప్పుడు ఎవరన్నా కళ్ళు తిరిగి బీపీ వచ్చి పడిపోయారు అనుకోండి, లో బీపీ వచ్చి, మీరు వెంటనే ఉప్పు కలిపిన నీళ్లు వాళ్ళ చేత మీరు త్రాగిస్తారు. అంటే ఏమిటి? ఉప్పు అంటే ఏమిటి? సోడియం. అలాగే మీ బాడీలో కాల్షియం లెవెల్స్ తగ్గిపోయినట్లయితే ఎముకలు సత్తువను కోల్పోతాయి. మీకు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఈ కాల్షియం అయితేనేంటి, మెగ్నీషియం అయితేనేంటి, లేకపోతే ఇంకా లోపల ఉండేటువంటి లవణాలు మనలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మట్టిలో కూడా ఉంటాయి అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మనిషిని దేవుడు మట్టితో తయారు చేశాడు అన్న విషయము ఏమి పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించిన ఆశ్చర్యమే, ఆశ్చర్యం కాదంటలేదు, కానీ మనము దానిని బట్టి ఖచ్చితంగా తయారు చేశాడు అన్న ఒక నిబద్ధత, ఇటువంటి అన్ని కూడా మనం ఆలోచన చేసినప్పుడు మనకి కలుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో కుమ్మరిగా దేవుడు ఎంచబడ్డాడు. ఆ కొండను తయారు చేసిన కొండ మనతో పోల్చబడింది. దేవుడు ఏం చేశాడు? కుమ్మరి అయిన దేవుడు కొండ వంటి మనలను ఆయన మట్టితో తయారు చేశాడు. కేవలము మట్టి ఉంటే కొండ తయారవుతుందా? ఖచ్చితంగా తయారు కాదు. ఆ మట్టికి నీటిని జత చేసి దాన్ని ఒక ముద్దగా చేసి నీటిని యాడ్ చేసుకుంటూ ఒక ఆకర్షణీయమైన షేపులోనికి కుమ్మరి తయారు చేస్తాడు ఒక
కుండలు. చూడండి, సుమారుగా మన బాడీలో ఫ్లెష్ అంటే మాంసము తక్కువగా ఉంటుంది, నీరు ఎక్కువగా ఉంటుంది. బాడీ కాంపోజిషన్ కనుక మనం గమనించినట్లయితే 60 నుంచి 70% వాటర్ ఉంటుంది. అలాగే కేవలం 30-40% మాత్రమే ఈ ఫ్లెష్ అనే మెటీరియల్ మన బాడీలో ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే సేమ్ ఈ కాంబినేషన్ మనకి ఎలాగైతే కనిపిస్తుందో కుమ్మరి కుండను కూడా నీరు అలాగే ఈ మట్టి ఆ కాంబినేషన్తో తయారు చేస్తాడు అన్న విషయము మనందరికీ తెలిసిందే. అయితే పిల్లరా, ఇక్కడ ప్రశ్న ఏమిటంటే దేవుడు మట్టినే ఎందుకు ఎంచుకున్నాడు ఆదామును తయారు చేయటంలో లేక మనిషిని తయారు చేయటంలో అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా లీస్ట్ వాల్యుబుల్ ఐటెంలో నుంచి హైయెస్ట్ వాల్యుబుల్ ఐటెంని సృష్టించాలని ఆలోచన కలిగి ఉంటాడు. అది ఆయన స్టైలు. బైబిల్లో చెప్పబడింది కదా, పెంట కుప్పలలో నుండి మనుష్యులను ఆయన ఏం చేస్తాడట, లేవనెత్తుతాడట. ఆయన ఆలోచన అది, ఆయన స్టైల్ అది. అట్లా చేస్తే ఆయనకి సంతోషం కలుగుతుంది, అట్లా చేస్తే ఆయనకి మహిమ వస్తుంది. కాబట్టి మీకు ఏమర్థమైంది, చాలా తక్కువ విలువ ఉన్న దానిలో నుండి ఎక్కువ విలువ ఉన్న దానిని తయారు చేయటము దేవుని యొక్క స్టైల్. మట్టి అనేది మనిషి జీవితంలో అత్యంత తక్కువ విలువ ఉన్నది. ఒంటికి మట్టి పట్టింది కాబట్టి మనం స్నానం చేస్తాం, బట్టలకు మట్టి అంటుకుంది కాబట్టి మనం బట్టలు ఉతుక్కుంటాం, షూకి మట్టి అంటుకుంటే మనం ఏం చేస్తాం, షూని పాలిష్ చేసుకుంటాం. బురదలో అడుగు పెట్టగానే చిచ్చి 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 అని చెప్పి వెంటనే కాళ్ళు కడిగేసుకునే ప్రయత్నము చాలా మంది చేస్తూ ఉంటారు. ఎందుకంటే మట్టి అనేది మన శరీరం మీద ఉండటానికి మనం ఇష్టపడం, తాగే నీళ్ళలో ఉండటానికి మనం ఇష్టపడం, తినే ఆహారంలో ఉండటానికి మనం ఇష్టపడం, మన వస్తువుల పైన మట్టి ఉండటానికి ఇష్టపడం. అయితే మన జీవితంలో ఆ మట్టి అనేది ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది అసహ్యించుకునేది, ఇంకా చాలా మంది దృష్టిలో అది లీస్ట్ వాల్యుబుల్ ఐటమ్గా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడి యొక్క స్టైలు ఎవరైతే అసహ్యానికి గురవుతారో, ఎవరైతే తృణీకరించబడతారో, దేనికైతే విలువ లేదో దానిలో నుండే గొప్ప విలువైన ఒక విధానాన్ని తయారు చేయటము దేవుని యొక్క స్టైలు. అదే ఇక్కడ కూడా ఆయన పాటించటము జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వారిలో మీలో ఎవరైనా నన్ను మా చుట్టాలు ఎవరూ లక్ష్య పెట్టట్లేదు, బంధువులు ఎవరూ లక్ష్య పెట్టట్లేదు, ఈ సమాజంలో నాకు అసలు విలువే లేదు, అత్యంత విలువ లేని వాడిగా నన్ను చాలామంది ఎంచుతున్నారు అన్న కనుక అభిప్రాయం నువ్వు ఉన్నట్లయితే నేను చెప్పే శుభవార్త ఏమిటంటే దేవుడికి నువ్వే కావాలి. ఎందుకంటే విలువైన వారి ఎడల ఆయన దృష్టి ఉండదు. సమాజంలో గొప్పవారిని ఆయన పట్టించుకోడు. ఎవరైతే తృణీకరించబడతారో నీ వంటి వారే ఆయనకు కావాలి, నీ వంటి వారి పక్షానే ఆయనకి ప్రణాళిక ఉంది, నీ ద్వారానే ఒక అద్భుతము ఆయన చేయాలి అనుకుంటా ఉన్నాడు అన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రియులారా, ఎందుకు ఆదామును దేవుడు మట్టితో నుండి తయారు చేశాడు? ముఖ్య కారణము లీస్ట్ వాల్యుబుల్ ఐటమ్స్లో నుంచే దేవుడు అద్భుతాన్ని సృష్టిస్తాడు. అక్కడ కూడా అటువంటి కార్యమే జరిగిందనేది గమనించండి. అలాగే ఆ పావుతో చెప్పాడు, పాపము జరిగిన తర్వాత నువ్వు మట్టి తిని బ్రతుకుతావని. మరి యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్డ్, నాకు పెద్దగా జ్ఞానం లేదు, నాకున్న జ్ఞానం ప్రకారము మట్టి తినే పామును నేనైతే ఎప్పుడు కూడా చూడలేదు. బహుశా మీరు చూసి ఉండవచ్చు. ఏ పాము మట్టి తినదు అన్న అభిప్రాయము నాకుంది. కాబట్టి ప్రియులారా, ఈ ప్రపంచంలో మట్టి తినే పాము ఉండకపోవచ్చు, కానీ ఒకే ఒక్క పాము ఈ ప్రపంచంలో మట్టిని తింటుంది. ఆ పాము పేరే లూసిఫర్. వాడు డైరెక్ట్గా మట్టిని తినగాని మట్టితో చేయబడిన మనలను ఎప్పుడు తిన్నామా మింగుదామా అని వాడు రెడీగా ఉంటాడు. అందుకని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, వాడు గర్జించు సింహం వలె ఎప్పుడు మింగుదునా ఎవరిని మింగుదునా అని వాడు తిరుగులాడుతూ ఉంటాడు అని బైబిల్ తెలియజేస్తున్న సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి లీస్ట్ వాల్యుబుల్ ఐటమ్ అయినబడిన మట్టితో నుండి దేవుడు ఆదామును చేయటము మహాద్భుతము. ఆ మట్టి కంటే విలువైన జీవాన్ని ఆయన మనందరికీ ఇచ్చాడు. ఆయన జీవాన్ని మనకిచ్చాడు, మన మరణాన్ని ఆయన పొందుకున్నాడు. ఆయన సమృద్ధిని మనకిచ్చాడు, మన దరిద్రాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చాడు, మన అనారోగ్యాన్ని, రోగాలను, వ్యసనాలను ఆయన భరించడం జరిగింది. గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు 2000 సంవత్సరాల క్రితము నీ కోసము నా కోసము ఈ భూమి
మీదకి ఆయన రావటం జరిగింది. 33.5 సంవత్సరాలు ఎవరు కనీసము ఆరోపణ చేయటానికి కూడా వీలు లేనటువంటి పరిశుద్ధ జీవితాన్ని ఆయన జీవించాడు. ఆయన చేయని తప్పుకు శిలువ మరణం పొందాడు. ఆయన చెప్పిన రీతిగా 3వ రోజున పునరుద్ధానము చెంది ఆయనే దేవదేవుడని రుజువు పరుచుకున్నాడు అన్న విషయాన్ని గమనించండి. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ గొప్ప జీవము, ఆయన ఇచ్చినటువంటి ఆ గొప్ప మహిమను ఆయన మనలో పెట్టాడు. మనము ధన్యులము అన్న విషయాన్ని ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుని అత్యధిక దేవభక్తి గలవారిగా మీ అందరూ సాగుతారని ఆశిస్తూ ఈ వీడియోను ముగిస్తా ఉన్నాను. ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానక మా పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించును. ఆమేన్.